ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఏమైనా ఆరోపణ ఇంతవరకు 25 సంవత్సరాలు ఏమైనా ప్రూవ్ అయిందా? అంతేందుకు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఆమె కమిట్మెంట్ గురించి. ఇప్పుడు ఆమె భర్త అకున్ సబర్వాల్ ఐపీఎస్ ఆఫీసర్, తెలుసు కదా. డ్రగ్స్ కేసులో చాలా స్ట్రిక్ట్ గా ఈ సినిమా హీరోలందరినీ కూడా పిలిపించి వాళ్ళందరినీ కూడా చాలా మంది ఇంట్రాగేట్ చేసిన సందర్భం ఉంది. రవితేజ గాని వాళ్ళందరూ మనకు గుర్తుంది కదా, తరుణ్, రవితేజ అందరూ అటెండ్ అయ్యారు. అప్పుడు కొంత అగ్రెసివ్ గా వెళ్తున్నారని కేసీఆర్ ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని ఇక్కడ నుంచి. అప్పుడు ఆయన సెంట్రల్ సర్వీస్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె గనక పవర్ ను గనక మిస్యూజ్ చేస్తే తన భర్తకే మంచి ప్లమ్ పోస్టింగ్, కీ పోస్టింగ్ ఇప్పించుకోవచ్చు కదా. కేసీఆర్ కు ఆమె ఏం చెప్తే అది వినే అంత నమ్మకం ఉంది, అంత ట్రస్ట్ ఏర్పరచుకుంది. ఎందుకంటే సీఎంఓలో ఆమె చేసిన, అందుకని కేసీఆర్ కూడా ఈ కరప్షన్ ఇటువంటి ఇష్యూస్ రావద్దని ఆమెను కోరి సీఎంఓలో నియమించుకున్నారు. మెదక్ కలెక్టర్ గా ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ పనితీరు ఆయనకు నచ్చింది. ఎందుకంటే మెదక్ ఎంపీగానే కేసీఆర్ పనిచేశారు కాబట్టి. సో అక్కడి నుంచి సీఎంఓకి ఆయన కోరి పిలిపించుకొని మొత్తం చేసుకున్నారు. సో తన భర్తకే పోస్టింగ్ గురించి ఎప్పుడు కేసీఆర్ని అడగలేదు, అంటే ఎప్పుడు కూడా పవర్ ని మిస్యూజ్ చేయలేదు. అటువంటిది వెహికల్ నెలకు 63 అట్లా 8 సంవత్సరాలు లెక్క పెడితే 61 లక్షలు సహానంట. ఆమె ఉన్న పొజిషన్ కు 100 కోట్లు కూడా సహా చేయొచ్చు ఒకవేళ కరప్షన్ కనుక చేయదలుచుకుంటే. ఈ చిల్లర కొట్టుడేంది మరి, చిల్లర చీప్ అలిగేషన్స్ ఏదో ఇప్పుడు ఆడిట్ డిపార్ట్మెంట్ లెక్కలో బయటపడ్డా. ఆడిట్ డిపార్ట్మెంట్కి ఏంది వివరణ ఇస్తారు? ఇది అల్టిమేట్ గా ఏం వివరణ ఇస్తారు? సీఎంఓ అడగండి, సీఎంఓ అప్పుడు వెహికల్ హైర్ చేసిన వాళ్ళు అడగండి అని వివరణ ఇస్తారు. అది రెస్పాన్సిబిలిటీ సీఎంఓ వాళ్ళతో, అది అఫీషియల్స్ది. అంతే తప్ప ప్రతి చిన్నదానికి అట్లా బ్లేమ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. ఒక ఆఫీసర్ గనక మంచిగా పనిచేసే ఆఫీసర్స్ ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది మీడియా బాధ్యత, సోషల్ మీడియా బాధ్యత, అందరి బాధ్యత అని నేను చెప్తాను. ఇప్పుడు